పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నిన్న సాయంత్రము ఓ వార్త పెట్టిండ్రు. ఏంటంటే మనం జన నిర్ణయం అనే పేపర్ మీద స్టింగ్ ఆపరేషన్ చేసినాం. అందులో నో డౌట్ దాంట్లో వెనుక వేయలేదు, నేనే ప్రకటించిన. దానికి సంబంధించి దళితులు పత్రిక నడుపుకోవద్దా, 2 లక్షలు పైసలు అడిగేది నువ్వు డిమాండ్ చేసేది 2 లక్షలు ఒక ఎంఆర్ఓని అడిగేది రెడ్ హ్యాండెడ్గా దొరికినావు. రికార్డు దొరికింది, రికార్డు పెట్టినా మళ్ళీ రికార్డు వినిపిస్తా. ఇక ఏం పెట్టిండంటే మా బ్రదర్ను మల్లన్న సాక్షిగా ఆ 2 లక్షల చెరో లక్ష తీసుకుందామన్నది నిజం కాదు, అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఇక ఆ వీడియో చూపిస్తా, నువ్వు ఏది మాట్లాడితే ఆ వీడియో చూస్తా. అన్ని వీడియోలు నేను దగ్గర ఒక్కొక్కటి, ఎందుకంటే నాకు తెలుసు ఈ అంతా దొంగలు దొరికినాక ఏం చేస్తారంటే ప్లేటు పిలాయిస్తారు. ఒక మాట చెప్తున్నా మిత్రులారా, దళితులు పత్రికలు నడుపుకోవద్దా అంటే అన్నోన్ని చెప్పు అందుకొని మాడెంటికలు చూసేదాకా చంపండి. దళితులు పత్రికలు నడుపుకోవద్దని ఎవరన్నారు? దళితులు నడుపుకోవచ్చు, గిరిజనులు నడుపుకోవచ్చు, బీసీలు నడుపుకోవచ్చు, ఓసీలు నడుపుకోవచ్చు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కటి పత్రికలు నడుపుకోవచ్చు అని స్వేచ్ఛ ఉన్నది. నడుపుకోవద్దని ఎవరన్నారా? మళ్ళీ ఎందుకు ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ వేరే కాడికి ఎందుకు తీసుకురావద్దు? అది ఫస్ట్ దీని గురించి మాట్లాడు. రెండవది ఏంటంటే నేను లైసెన్సుడు రివాల్వర్తో బెదిరించినా అని చెప్పేసి ఇంకోటి. మరి నేను బెదిరించినా బెదిరియలేదా, నువ్వు నా దగ్గరికి ఎట్లా వచ్చినావు, ఏంది, అన్ని విషయాలు చెప్తా. సో మిట్లారా, ఇంకోటి ఏంటంటే 2 వీడియోలు కూడా ప్లే చేస్తా మనోని, 2 వీడియోలు. ఇక పోతే వీళ్ళేమైనా మంచి పని చేసిర్రా గతంలో అంటే అంతకుముందు 2 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. నా మీద ఏదో ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద కేసు ఉన్నది, జైలు వేయండు అది ఇదే అన్నారు. నేను జైలు పోలే, నా మీద వాస్తవానికి కేసు ఉన్నమాట వాస్తవమే. అప్పుడు అది ఆ కేసుకు సంబంధించి నాకు బెయిల్ వచ్చిన మాట వాస్తవమే, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన మాట వాస్తవమే. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు కూడా ఇప్పటికి నేను దగ్గర. నేనే తప్పు చేయలేదనేది ఈ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అందరికీ తెలుసు మిత్రులారా, ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి క్రమంలో నా మీద కేసులు ఉన్నాయి. నా మీద కేసులు ఎక్కడున్నాయి? ఇక పోతే కేసుల విషయానికి వస్తే మిత్రులారా, నేను క్లియర్గా చెప్తున్నా వినండి. కేసుల విషయానికి వస్తే వాళ్ళ మీద 2 కేసులు ఉన్నాయి. ఇవాళ రాసిన పత్రిక మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ పత్రిక పేరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పత్రికను నేను డిఫేమ్ చేయదలుచుకోలే. అరే మనకు చెయ్యి ఉన్నది కదా ఏది పడుతుంది రాద్దాం, మనకు నోరు ఉన్నది కదా ఏది పడుతుంది మాట్లాడదామంటే నడవదు. ఎవిడెన్సులు తీసుకోవాలి, సాక్ష్యాలు ఉండకుండి ఏది పడుతుంది రాయద్దు. సాక్ష్యాలు లేకుండా ఊహించి ఎవడో చెప్పిన మాట నేను ఇష్టం వచ్చినట్టు రాస్తేనే వాళ్ళు జైలు వేచారు. గతంలో ఉపా యాక్ట్ అయింది, ఉపా యాక్ట్ ఏంటిది అనేది కూడా చెప్తా. ఇక మిగతా ఎఫ్ఐఆర్లు కూడా మీకు నెక్స్ట్ వీడియోలలో చూపిస్తా వీళ్ళ స్టోరీ. ఇదే జన నిర్ణయం పత్రిక పేరు మీద భయపెట్టించి ములుగులో ఒక డాక్టర్ను బెదిరించిర్రు. డాక్టర్ను బెదిరించి 20,000 దొబ్బిర్రు మిత్రులారా. వాళ్ళు కూడా నాకు కాల్ చేసింది. ఇవన్నీ కూడా ముందు తీసుకొస్తా. అసలు ఆ పేపరు వీళ్ళ పేరు మీద లేదు, 68 మంది రిపోర్టర్లను పెట్టి అంటారు. ఇది ఎంతవరకు న్యాయం? పేపర్ నీ పేరు మీద చేసుకోవాలి కదా. నిజంగానే నువ్వు పేపర్ కొనుక్కో నడుపుకో, నీ పేరు మీద చేసుకోలేదు అది తప్పు అంటున్నా. అది తప్పు కాదని ఏ ఒక్కరితోనన్నా చెప్పండి, చెప్పులు మెడకేసుకుంటా నేను. రెండవది, పేపర్ నీ పేరు మీద లేకుండా నడపడమే తప్ప అంటే ఒక పోలీస్ ఆఫీసర్ను, ఒక సిఐని పట్టుకొని బకాసురుడని వార్త రాత్తివి, 2 ఎస్ఐలను వార్తలు రాత్తివి, వాళ్ళని డిఫేమ్ చేస్తే వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడే, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తేవి. మరి వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే నేను కూడా చెప్తున్నా. ఆయన ఏం చెప్తాడంటే ఇంకా దొరికిండు, బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చినోడు వచ్చినట్టు ఉండాలి, కోర్టులో ఫైట్ చేయను. కానీ బయటికి వచ్చి మళ్ళీ నన్నేదో డిఫేమ్ చేద్దాం, నన్నేదో బెదిరిద్దాం, నన్నేదో చంపుదాం. నువ్వే కదా నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, నన్ను నా మీద కేసులు పెట్టిర్రు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పింది నువ్వే కదా. ఎక్కడ పోయినాయి మరి? ఇప్పుడు నువ్వు కదా నన్ను చంపుదామని చూసేది, ఇప్పుడు నువ్వు కదా అదే ఎంఆర్ఓను చంపేదందుకు ప్రయత్నం చేసేది నువ్వు కదా. నీ మీద గతంలో కేసు ఏమైంది? అంతకుముందు కూడా గిట్లనే ఒకరిని బెదిరించి పైసలు వసూలు చేద్దామంటే పోయినరు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేదానికి పోతే ఆయన ఇంట్లో ఏం దొరికినాయి నీకు? మావోయిస్టులకు సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు అవి ఇవి దొరికినాయి. అప్పుడు జైలు పోతురి. ఇక ఈ అన్ని పక్కా పెడితే సక్కదనాల కథకు మన మీద ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు లేదు. ఇవన్నీ బయట పెడితే మీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇవే కాదు ఇంకా మీరు ఎక్కడెక్కడ నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, నాకున్న బ్యాంక్ అకౌంట్లో కూడా నేను ఎవడో రాత్రి పైసలు వేసాడు మిట్లారా. మరి అది నాకు వేసే పైసలా కాదా? బ్యాంకులో పైసలు వేసారు, ఆ పైసలది కూడా రాత్రే నాకు డౌటే, వీళ్ళందరి మీద డౌటే. 8:59 ఈ పైసలు వేసే మిషన్లు ఉంటాయి కదా, ఎస్బీఐ మిషన్లో పోయి పైసలు వేసారు.
పైసలు 29,500 ఒక్కసారి పడ్డాయి, 500 మరొకసారి, అంటే మొత్తం 30,000 పడ్డాయి. మరి డబ్బులు ఎవరి, ఎవడన్నా ప్లాన్ చేస్తాడని డౌట్ వచ్చి నేను హనుమకొండ సిఐకి పంపించిన, యూనివర్సిటీ సిఐకి పంపించిన, ఈ ఇద్దరితో పాటు బ్యాంకు మేనేజర్కి పంపించిన. బ్యాంక్ మేనేజర్ చెప్పిండు అది మిషన్లు వేసిన పైసలని, అది కూడా చూపిస్తా. మరి అది ఇంకెవడన్నా నా మీద పైసలు వేసి నన్ను బెదిరించినామని చెప్పేసి ప్లాన్ చేస్తానని మా యొక్క టీడీఎంఏ గ్రూప్, మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ గ్రూప్లో కూడా పెట్టిన. నేను అంత జాగ్రత్తగా ఉంటా. తప్పు ఏది నాకు ఒకడు ఓ సబ్ రిజిస్టార్ పైసలు ఇచ్చేదానికి అత్త కూడా సస్పెండ్ చేసినాం. ఇట్లా ప్రతి ఒక్కరు డబ్బులకు అద్దింటారు అనుకోవద్దు, డబ్బులకు ఆశపడతారు అనుకోవద్దు ప్రతి ఒక్కరు. నాకు ఈ వ్యక్తే, ఈ జన నిర్ణయం పత్రిక వ్యక్తే ఆశ పెట్టిండు నీకు పైసలు ఇస్తా అని. నేను నీ ఆశకు లొంగినా. అసంపర్తి ఎంఆర్ఓ దగ్గర 10 లక్షలు వసూలు చేద్దామన్నా నీకు 5 లక్షలు ఇస్తా అంటే నేనేం చెప్పినా, జైలు పంపుదామని చెప్పిన. ఇప్పుడు నీకు చూపిస్తా, ఆ వీడియోలు చూపిస్తా. ఒక్కటి కాదు, ఆ పత్రిక రాసిన పేరు నేను చెప్పట్లేదు మిట్లారా, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి. తొందరపడి ఎవడో చెప్పిండు, ఎవడో కాపాడదాం, ఎవడో తప్పు చేస్తే వాడిని సరిదిద్దుకొస్తామంటే మరొక కేసు అవుతుంది. ఈ విధంగా కోర్టు పరిధిలో కేసు ఉండి బెయిల్ మీద, కండిషన్ బెయిల్ మీద వచ్చిన వ్యక్తులు మరి ఈ విధంగా మాట్లాడడం, ఉన్నోనుకో న్యాయం లేనోనుకో న్యాయం. ఎవరన్నారు? ఎవరున్నోళ్ళు? మేము కూడా కష్టపడ్డాం, వ్యాపారాలు చేస్తాం, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ యూట్యూబ్ ఛానల్ మీదనే సంపాదించుకొని పైకి రావాలనుకుంటున్నాం కాదు. మాకు వ్యాపారాలు ఉంటాయి, వ్యాపారాలు చేసుకుంటాం, దీని మీద బతకలేం. దీంట్లో వచ్చే రెవెన్యూ ఎంత ఉంటుంది మిట్లారా? బ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇదే పత్రిక రాసిన ఆయన బ్యాంక్ అకౌంట్లు, పర్సనల్ అకౌంట్లు, వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్లు, నా ఫ్యామిలీ అకౌంట్లు, అలాగే ఏదైతే జన నిర్ణయం పత్రిక అని చెప్పిర్రో ఆ పత్రిక వల్ల పూర్తి అకౌంట్లు ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి ఎన్ని పైసలు వచ్చినాయి అనేది ఇద్దాం. లెక్క సరిపోతుంది కదా, ఈ ఎంక్వైరీ చేద్దాం. ఇక ఈ కథకు చక్కదనాల కథకి ఇక సీఎంఓ దగ్గరికి పోతా, పిఎంఓ దగ్గరికి పోతా, నేషనల్ ఉమెన్ నువ్వు ఎక్కడికన్నా పో, నేనే పోతానా, నీ దానికెందుకు, నీకెందుకు ఖర్చు, నేనే పోతా, నేనే ఎంక్వైరీ పెట్టాను. నువ్వు ఎంక్వైరీ పెట్టమంటున్నావు కదా, ఇవాళ నేను చెప్తున్నా పోలీస్ కమిషనర్ గారికి నేనే ఎంక్వైరీ పెట్టమని చెప్తా. తప్పేమున్నది? పోలీసులకు సమాచారం ఇచ్చిందే నేను, క్లియర్గా చెప్తున్నా. నేను చెప్పినా కదా, అందులో మెయిన్ విట్నెస్ ఉన్నది కూడా నేనే, అదే మల్లన్న సాక్షిగా చెప్తాను. దేవుళ్ళు అంటే నీకు నమ్మకం లేదు, కానీ నాకు దేవుళ్ళు అంటే నమ్మకం ఉన్నది. నువ్వు దేవుళ్ళతో పెట్టుకున్నావు, అదే దేవుని సాక్షిగా చెప్తున్నా, నా పిల్లల సాక్షిగా చెప్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పిల్లల సాక్షిగా, నీ ఫ్యామిలీ సాక్షిగా చెప్తావా? నేను ₹1,00,000 అడిగినట్టు నీకు చేత కాదు. అందరికీ తెలుసు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు తెలుసు, పుప్పాల రజనీకాంత్ అంటాడు పైసలు ఇయ్యడు తీసుకోడని. నేను అది నీతో కూడా మాట్లాడినా, ఆ వీడియో కూడా ప్లే చేస్తా. అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి చూడండి మిట్లారా, ఈ స్క్రీన్ మీద చూపిస్తా. ఇగో దళిత జర్నలిస్టు పత్రిక నడపకూడదా, ఈయననే అరెస్ట్ అయిన వ్యక్తి ఈయననే. ఇక ఇది అది ఏ పేపర్లో వచ్చిందనేది నేను ఎందుకు చూపిస్తలేనంటే మిట్లారా, ఇక అది చూపించడం అంటే ప్రతి ఒక్క పేపర్ను నేను తప్పు పట్టుకోదలుచుకోలే. చాలా ఉన్నాయి, డిజిటల్ మీడియా పేపర్లు చాలా ఉన్నాయి. మనందరం ఒక ఆర్గనైజేషన్కి ఏర్పడాలి, ఒకరికొకరం యూనిటీగా ఉండాలి, వాళ్ళని వీళ్ళని బెదిరియద్దు. ఇట్లా బెదిరించి గతంలో ఎక్స్టార్షన్ చెప్తిరి, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టార్షన్ ఇటువంటి వాళ్ళు చేయబట్టి మిగతా పత్రికలకు చెడ్డ పేరు రాదా? నా బాధ ఒక్కటే, ఇటువంటి వాళ్ళు ఉన్నంత కాలం మిగతా పత్రికలన్నిటికీ కూడా చెడ్డ పేరు వస్తాయి. ఎవరైనా బ్లాక్మెయిల్ చేసే యూట్యూబర్ ఉంటే మిగతా యూట్యూబ్ ఛానల్ అన్నింటికి కూడా చెడ్డ పేరు వస్తుంది మిట్లారా. ప్రతి యూట్యూబ్ ఛానల్ చెడ్డది కాదు, ప్రతి ఈ పేపర్ చెడ్డది పేపర్ కాదు, డిజిటల్ మీడియా పేపర్ మిట్లారా, అది గమనించాలి. ఇక చదువుకున్నోళ్ళు చదువుకోలేదంటే మరి నేను చదువుకున్నా, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన మిట్లారా, ఎంటెక్ డిస్కంటిన్యూ చేసిన, నేను చదువు రానోని కాదు, సమాజం పట్ల అవగాహన ఉన్నోనే. సో మిట్లారా ఒక్కసారి చూద్దాం. ఇలా స్టింగ్ ఆపరేషన్ పేరుతో ఈ ప్రశ్నలకు నా పత్రికపై ఎందుకు ఇంత అక్కసు? నీ పత్రిక కాదని అంటున్నా నేను. జన నిర్ణయం పత్రిక అయితే నీ పేరు మీద ఎందుకు లేదు? ఇప్పటి వరకు పోలీస్ శాఖ ఆ జన నిర్ణయం పత్రిక పైన విచారణ జరపలేదు. ఈ రోజు వరకు విచారణ జరపలేదు. అసలు ఆ పత్రిక ఎవరిది? ఈయనది కానే కాదు, ఈయన పత్రికను ఎట్లా చెప్తాడు, ఈయన ఎట్లా రిక్రూట్ చేసుకున్నాడు? ఫస్ట్ ఇది కదా జరగాల్సింది. నువ్వు కాగితం రాసుకున్నాడు, ₹100 పాండ్ పేపర్ మీద రాసుకుంటే పత్రిక మనదవుతుందా? పత్రిక మనది కావాలంటే 24 రకాల ఎంక్వైరీలు ఉంటాయి, విచారణలు ఎదుర్కోవాలి. పోలీస్ శాఖ క్లియర్గా మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. మీ ఇంట్లో కూడా ఏ కేసులు ఉండొద్దు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నంత ఈజీగా ఒక పత్రిక పెట్టుకోవడం చాలా కష్టం మిత్రులారా. ఒక ఆర్ఎన్ఐ మన పేరు మీద రావాలంటే ఎంత కష్టపడాలనేది ఇప్పుడు ఆర్ఎన్ఐ తెచ్చుకున్న వాళ్ళందరికీ తెలుసు, ఎంత ఇబ్బంది పడాలనేది. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడైనా కోఆపరేట్ చేసినాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, క్లియర్గా చేస్తున్నా. ప్రతి ఒక్కరు ఇవాళ కాదు, మొత్తం మొదటి నుంచే ఎంక్వైరీ చేద్దాం. నేను ఆ పత్రికలో పనిచేసిన, నువ్వు ఏ పత్రికలన్నా పనిచేయి, నువ్వు తోపు పత్రికలనే పెద్ద పెద్ద పత్రికలు అందులో పనిచేసినా
గిట్లనే మాట్లాడతాం. పైసలు వసూలు చేయాలని ఎవరు చెప్పిర్రు? నువ్వు పైసలు అడిగిన వీడియోలు లేవా? ఇప్పుడు అవన్నీ నేను చూపిస్తా మిట్లారా. ఇక పోతే నా అకౌంట్లో పైసలు చూడండి మిట్లారా, ఇది నా అకౌంట్లో పైసలు 29,500 నిన్నటి రోజున ఎన్ని గంటలకు వచ్చింది మిట్లారా? ఇది 8:59కి నాకు మెసేజ్ వచ్చింది. తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది 500 రూపాయలు పడ్డట్టు, మొత్తం 30,000. మరి నాకు వచ్చే పైసలా కాదా నాకు గుర్తులేదు మిట్లారా. పొలిటికల్ వైబ్స్ అంటే నాదే. ఇది ఎక్కడ చూసినా నా అకౌంట్ నెంబర్ అన్ని వివరాలు ఉంటాయి. మరి ఎవరైనా కావాల్సుకొని ఈ పైసలు వేసి కుట్రకు ప్రయత్నం చేస్తాను రా, ఇది నాకు డౌట్. ఈ డబ్బులు ఎవరేసారో చెప్పగలరా సార్ రేపు అని నేను నరేష్ బాబు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా మేనేజర్, ఆ మేనేజర్ గారికి ఫోన్ చేస్తే మనం మెసేజ్ పెడితే వారు పెట్టిర్రు ఇది డిపాజిట్ మిషన్లో క్యాష్ డిపాజిట్ చేశారు సార్, అది ఎవరు వేశారనేది తెలియదు. తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏ మిషన్లో పడ్డది, వీడియో కెమెరాలు ఉంటాయి, అన్నీ దొరుకుతాయి, కాకపోతే ఇమీడియట్లీ తెలియదు. సో మరి ఇది ఎందుకు చూపిస్తానంటే ఇది కూడా ఒక ప్రయత్నం. ఈ డబ్బులు వసూలు చేస్తాడు, వీడిని జైలు వేయాలి, ఇదో కుట్ర. వీడు మావోయిస్టులని పేరు చెప్పి ఇదో కుట్ర, వీడు బీజేపీకి అనుబంధంగా ఉంటాడు అని చెప్పి మావోయిస్టు పేరు చెప్పి వీని ఏదైనా చేద్దామని చెప్పేసి ఇదొక కుట్ర. ఇదే ఎంఆర్ఓ అనలేదా? ఇదే దొరికినాక ఏం చెప్పిర్రు? ఇదే రాజేందర్ రవీందర్లు ఏం చెప్తా ఉన్నారు? రజనీకాంత్ గారి సంగతి, ఎంఆర్ఓ సంగతి, వీళ్ళందరి సంగతులు చెప్తాం, మాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్నది ఇదే రాజేందర్ కాదా, ఇదే రవీందర్ కాదా? ఆయన దగ్గరికి ఎవరు పోయినా వాళ్ళందరితో క్లియర్గా చెప్తా ఉన్నారు మిట్లారా. వీళ్ళ సంగతి మేము బెయిల్ వచ్చినాక వీళ్ళ సంగతి చెప్తామని. ఇక పోతే మేము వార్తలు పెట్టుకున్నాం, వాళ్ళు దొరికినగానే నేను వార్త పెట్టినా, దొరికినగానే వార్త పెట్టకపోతే దొరికినాక రిమైండ్ అయినాక జైలు పోయినాక పెడతారా? యూట్యూబ్ ఛానల్ అన్ని ఛానల్ అట్లే పెడతానయా? నీ లెక్క ఆలోచించి నీ లెక్క ఏ తప్పు లేకున్నా ఒక ఎంఆర్ఓ మీద గుంటలలో ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేయొద్దట, ఎంఆర్ఓ నాలా కన్వర్షన్ చేయొద్దట. ఇదెక్కడ న్యాయం? మరి ఎందుకు ఇస్తాను జీతం ఎంఆర్ఓలకు? ఇది తప్పు అంటున్నా. తప్పు చేసే ఎంఆర్ఓలు ఉన్నారు, మంచి పని చేసే ఎంఆర్ఓలు ఉన్నారు, తప్పు చేసే జర్నలిస్టులు ఉన్నారు, మంచి చేసే జర్నలిస్టులు ఉన్నారు. ఇవన్నీ చూసుకోవాలి, సాక్ష్యాలు ఉన్నాకనే రాయాలి. ఏది పడితే అది ఒక వ్యక్తి చెప్పింది కదా అని ఇట్లా బ్యానర్లు పెట్టుకుంటే రాస్తే రేపు పొద్దున జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేనైనా అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా, నా మీద ఎంక్వైరీ జరగాలి, జన నిర్ణయం పత్రిక పేరు మీద ఎంక్వైరీ జరగాలి, జన నిర్ణయం పత్రిక ఎన్నుకున్న ఎవరెవరున్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ జరగాలి. అందరి బ్యాంక్ అకౌంట్, నా బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకుపోయి పోలీస్ కమిషనర్ గారికి అప్పచెప్తా. అన్నీ ఇంకేమైనా దొంగ బ్యాంక్ అకౌంట్లో, బినామీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే అవి కూడా చెక్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ వార్త రాసిన అకౌంట్లు కూడా చెక్ చేయాలి. మరి వార్త రాసిన మీద ఏమేమి కేసులు ఉన్నాయనేది కూడా మరి నేను కూడా ముందు పోదాల్చుకున్నా. ఎందుకంటే నేను ఒక కార్యాచరణ రూపం 2 లక్షలు అడిగి డిమాండ్ చేసిన నువ్వే ఒక కార్యాచరణ ఉంటే ఏ తప్పు చేయక ముందుకు పోయే నాకెంత ఉండాలి? గతంలో ఎంతోమందిని జైలు పంపించిన నేను ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోలేము మిట్లారా. ఒక్కసారి చూడండి, ఇదో అది అయిపోయింది. నెక్స్ట్ ఇక ఈయన మీద ఉన్న కేసులు ఇక్కడ చూడండి. ఇక నా మీద కేసులు అన్నారు కదా మిట్లారా, నా కేసు చెప్పిన క్లియర్గా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇష్యూలో కేసు అయింది నా మీద, అందరికీ తెలుసు. నాకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, నేను జైలు పోలే, నాదేం తప్పు లేదు. నాకు ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్లో కూడా ఏ ఒక్క సెక్షన్ అట్రాక్ట్ కాదు ఈయనే, కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారమని చెప్పించారు. కానీ వీడు తప్పు చేసిండు, విచారణ ఎదుర్కోవాలి, ఇటువంటి ఇయ్యలే బెయిల్. అది క్లియర్గా చూసుకోండి. అది పోతే ఇక ఇది సుబేదారి పోలీస్ స్టేషన్లో అయిన కేసు ఏమున్నది మిత్రులారా, ఇది 459/2021 కేసు నంబర్. ఇది ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో అయిన కేసు. ఇక్కడ ఉపా యాక్ట్ అయింది, ఉపా యాక్ట్ ఇక్కడ చూడండి మిత్రులారా, యూపీఏ ఉపా యాక్ట్. ఇంత పెద్ద కేసులు వీళ్ళు ఎక్స్టార్షన్ చేసినని పోతే ఇంకో కేసు అయింది. ఇలాంటి కేసులు నా మీద ఉన్నాయా? ఇదా జర్నలిజం అంటే? ఇదేనా? నేను ఎప్పుడు నకిలీ జర్నలిస్ట్ అని అనలే. ఆ పేపరు నీది కాదు, నీ పేరు మీదకి చేసుకున్నాక నువ్వు వార్తలు రాయాలి, నా పేపర్ అని చెప్పుకోవద్దు, నువ్వు రిక్రూట్ చేసుకోవద్దు. ఇదేంటి ఏమన్నా కుటీర పరిశ్రమనా? మిగతా పేపర్లు నడుపుతలేరా? ఎన్ని పేపర్లు నడుపుతలే? డిజిటల్ మీడియా పేపర్లు బొచ్చాడు చూసినా నేను, చాలా పేపర్లు నడుపుతారు. మన పేరు మీద లేకుంటేనే ఎవరి మీద పడతా వాళ్ళ మీద. ఒక సిఐని పట్టుకొని బకాసుడు అని రాత్తివి, 2 ఎస్ఐలను పట్టుకొని రాత్తివి, నేనే ట్రాన్స్ఫర్ చేయించిన అంటే ఎక్కడి నుంచి చేయించినావు నువ్వు? ఏం ట్రాన్స్ఫర్ చేయించినావు? ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది. ఇది పద్ధతి కాదు, పద్ధతులు మార్చుకోవాలి. నేను పత్రికలకు వ్యతిరేకం కాదు మిత్రులారా, చిన్న పత్రికలను ప్రోత్సహించాలనే దాంట్లో ముందు వరుసలో నేనున్నా. ఆర్గనైజేషన్లు పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏదో ఆర్గనైజేషన్ ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఆర్గనైజేషన్లో ఈ సెక్రటరీ ఆ సెక్రటరీ. ఒక్కసారి అడుగుతున్నా, ఆ ప్రెసిడెంట్ గారిని కూడా అడుగుతున్నా, వాళ్ళు ఆర్గనైజేషన్ పెట్టుకోవడం నాకే సంతోషం. ఎందుకంటే చిన్న పత్రికలను దొక్కే కార్యక్రమం జరుగుతూ ఉన్నది, యూట్యూబ్ ఛానళ్ళను దొక్కే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీంట్లో మనందరం యూనిటీగా ఉండాలని ముందు వరుసలో నేను వచ్చిన వ్యక్తిని, నేను ముందు వరుసలో వచ్చిన. దీంట్లో తప్పేం లేదే.
ఒట్టిగా గెలుక్కొని ఏది పడితే అది మాట్లాడదాం. దీనికి క్యాస్ట్ను తీసుకురావాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ క్యాస్టో కూడా నాకు ఈ రోజు వరకు తెలియదు. ఈ రోజు వరకు నువ్వే క్యాస్టో తెలియదు. నేనేం క్యాస్టో మరి నీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. దీంట్లో క్యాస్ట్ ఎక్కడి వచ్చింది మిత్రులారా? ఇక చూడండి మిత్రులారా, ఇది ఆయన మీద అయిన కేసులు. ఇక ఈ పత్రిక ఇప్పుడు ఈ వార్త రాసిన ఆయన మీద అయిన కేసుల గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. అవి కూడా ఉన్నాయి నా దగ్గరికి అన్నీ వచ్చినాయి, అవి కూడా ఉన్నాయి. నేను వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలే మిత్రులారా. సో మొత్తానికైతే ఇప్పుడు ఒక వీడియో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మరొకసారి తెలవాలి. ఈ యొక్క ఫస్ట్ ఆయన డిమాండ్ ఎట్లా చేసిండు చూడండి మిత్రులారా. హలో చెప్పబ్బా అనేది ఆయన ఎంఆర్ఓ. ఏం చెప్పాలి మళ్ళీ చెప్పలేదు కదా అని ఈయనే ఫోన్ చేసుకుంటాడు ఎంఆర్ఓకు. మళ్ళీ చెప్పలేదు కదా, ఏం చెప్పాలన్నాడ? పైసలు కావాలి. చూడబ్బా జరా ఏదన్నా కూడా కొంచెం జెన్యున్గా నువ్వు కూడా ఆలోచించు. మస్తు బాధ అనిపిస్తుంది నాకు. అసలు ఆలోచిస్తేనే అసలు నువ్వు బాధపడ్డా నీ సంసారం ఏమైనా నువ్వు చచ్చినా అయినా భయం అవసరం లేదు. 2 లక్షలు కావాలి అంతే. ఆ పేపరు 2 సార్లు చూసే వరకు నాకు మనసు అంతే ఎట్లా బీపీ నిన్న నాకు ఇట్లా ఆయన చేతుల పని అయినా టైప్ చేసి పంపితే కథం. నువ్వు ఎక్కడన్నా పో, నువ్వు తప్పు చేసినా తప్పు చేయకుండా సంకనాకిపోవాలి మనం. ఇది అన్ని పత్రికలు ఇట్లనే రాస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దుగాల డిజిటల్ మీడియా పేపర్లు అన్నింటినీ బ్యాన్ చేసే ప్రమాదం, యూట్యూబ్ ఛానల్ అన్నీ బ్యాన్ చేసే ప్రమాదం, ప్రజలందరికీ ఇబ్బంది జరిగే ప్రమాదం ఉన్నది మిత్రులారా. పెరిగి అసలు ఏమైనా అయితే అన్నట్టు అనిపిస్తుంది. అంత బాధ అనిపిస్తుంది. అట్లా కాదు కదా అబ్బాయి, అమౌంట్ అది ఇదంటే అడగాల కానీ పేపర్లో రాసుడు ఇదంతా అయితే అది ఆయన గాజిన అమౌంట్ నువ్వు పైసలు అడగాల కానీ వార్త రాసుడు ఎక్కడదంటే ఆయన. ఎందుకంటే ఇది రికార్డ్ చేస్తున్నాం, ఇది ఒక పగడ్బందీగా ప్లాన్ చేసినాం. ఒక్క ప్లాన్ కాదు, ఇది 5 రోజుల ప్లాన్. ఈరోజు ఇవన్నీ రికార్డు లేకుండా పైసలు అడుగుతానని పోయి పోలీస్ స్టేషన్ పోతే దళిత జర్నలిస్టుపై ఇట్లా చేసిరు అట్లా చేసిరని మళ్ళీ ఇటువంటి వార్తలు వచ్చినా రాకపోయినా మిత్రులారా. కాబట్టి ప్రతి ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం. ఎవిడెన్స్ లేకపోతే చాలా కష్టం. ఒక జర్నలిస్టు మీద కేసులు పెట్టాలంటే మనకు ఎవిడెన్స్లు అనేది, సాక్ష్యాలు అనేది ఇంపార్టెంట్ మిత్రులారా. ఒక ఆఫీసర్ మీద కేసులు పెట్టాలంటే సాక్ష్యాలు ఇంపార్టెంట్. అటువంటిది పోలీసు వాళ్ళే గంత ఆలోచిస్తుండ్రు. మరి మనం వార్తలు రాసే జర్నలిస్టు మనం కూడా ఆలోచించాలి కదా. నువ్వు నకిలీ జర్నలిస్టు అని అనలే, ఆ పేపర్ను నకిలీ పేపర్ అనలే. నువ్వు రాసిన వార్త ఫేక్, 100% చెప్తున్నా, వార్త ఫేక్. మళ్ళీ చెప్తున్నా, రాసుకో. ఎంఆర్ఓలు భూమిని గుంటలుగా రిజిస్ట్రేషన్ చేయొద్దా? నాలా కన్వర్షన్ చేసే బాధ్యత ఎంఆర్ఓలది కాదా? ఎవరిది? సబ్ రిజిస్టార్లు వాళ్ళ పని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దా గదాలల్లా? ఇది కాదు కదా. పోతువి అక్కడ ఒక డాక్టర్ అమ్మని బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ డాక్టర్ అమ్మది కూడా అందరు ఉన్నారు నా దగ్గర. అన్నీ మీ జాతకాలు మొత్తం నా దగ్గరకు వచ్చినాయి. ఏంటంటే మళ్ళీ 2 కేసులు అయితే అటే పోతావు, పీక్తావు, ఇటు రావు. మళ్ళా నేను మావోయిస్టుల పేరు చెప్తా, కమ్యూనిస్టు వాళ్ళ పేర్లు చెప్తా, ఇవి చెప్తా. అవి ఎన్ని బెదిరించినావు నువ్వు నన్ను? ఎన్ని రకాల బెదిరించినావు? నేను లేనా? నేను విట్నెస్ లేనా? ఈ కేసులో విట్నెస్ నేనున్నా. నీకు ఆ విషయం నీకు తెలియకపోవచ్చు. ఈ కేసులో విట్నెసే నేనున్నా. అయింది ఏదో తప్పు జరిగింది, క్షమించండి, అయ్యో పాపం అనేటట్టు ఉండాలి. కానీ నేను చేసిన గొప్ప పని చేసినా, స్వాతంత్ర పోరాటం చేసినా అని చెప్పుకుంటున్నావా? ఇదేనా? మా మీద మొత్తం కేసు, పెద్ద కేసు జరిగింది, దేశద్రోహం కేసు జరిగింది మా మీద. నువ్వే కదా నాకు చెప్పింది. నేనేమన్నప్పుడు అంత పెద్ద కేసు ఒట్టిగానే పెట్టిర్రు పోలీసు వాళ్ళు. అంటే నువ్వు పోలీసు వాళ్ళు ఒట్టిగానే పెట్టిల్లా నీ మీద? నువ్వు ఏ తప్పు చేయందని నీ మీద కేసు పెట్టిల్లా? అంత పెద్ద కేసు. సో మిత్రులారా చూడండి, ఇక పైసలు ఎట్లా అడుగుతారో అది కూడా చూడండి. ఎందుకంటే మీకు మళ్ళీ ఒకసారి వినాలా మీరు. మంచిగా అనిపించాలి నాకు. వ్యక్తిగతంగా నన్ను ఏదో టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు వాస్తవంగా నా పరిస్థితిలో వేరేటోడు ఉంటే బీపీ రేజ్ అయ్యి చచ్చిపోయేటోడే. మీరు రాసిన వార్తకు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలంటే నేను అంత తప్పు చేసిన అబ్బా. రెవెన్యూలో ఉండి జాబ్ చేసి నేను ఒకటి మా మదర్ ప్రామిస్ చెప్తానా, నువ్వు వచ్చి ఆయన వల్ల ప్రత్యక్ష మదర్ ప్రామిస్ అన్నాడు. మనం మల్లన్న సాక్షిగా అంటే నువ్వు మల్లన్న దేవుని సాక్షిగా. దేవుళ్ళు అంటే గౌరవం లేదా మనకు? భక్తి ఉన్నదా? దేవుళ్ళు అంటే భక్తి ఉన్నదా? ఓ పని చేద్దాంపా, అదేదో టెస్ట్ చేస్తారు, దాన్ని ఏమో అంటారు, టెస్ట్ చేస్తారుపా, లైవ్ డిటెక్టర్ టెస్ట్. ఇద్దరం పెడదాంపా, ఇక పోదాంపా, లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాంపా. దమ్ము ధైర్యం ఉంటే రావాలి. ప్లాన్ చేయొద్దా? పైసలు అడిగేందుకు నువ్వే పగడ్బందీగా ప్లాన్ చేస్తే, పట్టించేందుకు నేను ప్లాన్ చేస్తే తప్పైందిలే. మిత్రులారా, జర్నలిస్ట్ మిత్రులకు కూడా చెప్తున్నా, ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి
పైసలు అడగడం వల్ల జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుందా రాదా? డిజిటల్ మీడియా పేపర్లు నడుపుకునే వాళ్ళకు చెడ్డ పేరు వస్తుందా రాదా? ఎంతమంది డిజిటల్ మీడియా పేపర్లు మంచిగా రాస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద పత్రికలు రాయాలని కొన్ని వార్తలు ఇలా డిజిటల్ మీడియా పేపర్ రాస్తూ ఉన్నది. వాటన్నిటికీ చెడ్డ పేరు రాదా? ఇటువంటి వాళ్ళని ఏరి పారేయడం అనేది తక్షణ కర్తవ్యమే, తప్పేం కాదు. ఇటువంటి వాళ్ళని ఏరి పారేయాలి. ఇక మనం ఏరి పారేస్తే ఇక ఒక బ్యానర్ పెట్టుకొని ఇవన్నీ రేపు పొద్దున అన్ని ఎంక్వైరీలకు వస్తాయి. ఒట్టిగా మనం వార్త రాసినాం అయిపోయింది, వాడిని బెదిరించడం ఉత్సవోసుకున్నాడు గజగజ వనికినాడే కాదు. ఓ నాసంటోడు ఉంటాడు 7 దాకానే ఇవన్నీ నా మీద జరిగినాయి. మర్డర్ అటెంప్టులు గిన్ని జరిగినాయి నా మీద. రేపు పొద్దున నా ప్రాణాలకు కానీ నా కుటుంబ సభ్యుల ప్రాణాలకు కానీ అక్కడ ఉన్న ఎంఆర్ఓ ప్రాణానికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణానికి ఏం హాని జరిగినా దీంట్లో జన నిర్ణయం పేపర్ వస్తుంది. అలాగే ఆ జన నిర్ణయం పేపర్ ఎన్నుకుని ఆ 2 మనుషులు వస్తారు, మరి వాళ్ళ పేపర్ అని చెప్పుకుంటే వాళ్ళు అలాగే ఇటువంటి వార్తలు రాసి మమ్మల్ని డిఫేమ్ చేసి మానసికంగా ఇబ్బంది పెడదాం అనుకుంటే వాళ్ళు కూడా వస్తారు. మా వివరణ తీసుకోవాలి కదా. ఏ వివరణ తీసుకోకుండా వార్తలు రాస్తారా? ఇలా ఒక పేపర్లో వార్త రాస్తే అవతలని వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకొని నిజంగానే భయపెట్టిచ్చిర్రా ఏం జరిగింది తీసుకున్నావా వార్త రాస్తా అంటే ఏది పడుతుంది. ఇక నాకు పేపర్ ఉన్నది ఇష్టం వచ్చినట్టుగా రాస్తామంట కాదు, అవతలని వివరణ తీసుకోవాలి. లేకపోతే నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటిది? నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే నువ్వు వివరణ తీసుకోక అవసరం లేదు. ఇప్పుడు నీ వివరణ తీసుకోలే, నీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదనేది నాకు తెలుసు. కానీ పరోక్షంగా కానీ ఒక్క కారణాన్ని నేను అలిగేషన్లలో పాల్గొన్నట్టుంటే నేను దేనికంటే దానికి ఉంటా. ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని నన్ను ఇంత చేస్తే అయితే నాకు అసలు ఎట్లా అనిపిస్తుంది మాట్లాడాలన్నా కూడా. నాకు లాస్ట్కు ఇక ఎట్లా అనిపించే పొద్దున మాట్లాడమంటే మాట్లాడినా. తిమ్మింగలం అంటే ఏందబ్బా తిమ్మింగలం, నేను అంత గలీజ్గా ఉన్నాను అబ్బా, లంచాలు తీసుకుంటాను లేకున్నానా? అయిపోయా పొద్దున్నే మాట్లాడుకున్నాం, మళ్ళీ డిస్కస్ చేయదట, రికార్డు కావద్దు మాకు. అదే బాధ నా వర్షన్ కూడా కొంచెం వినాలి కదా. నా బాధ అంతా ఏంటంటే నువ్వు దగ్గర ఉంటేనేమో నువ్వు బాధపడ్డా నాకు సంబంధం లేదు, 2 లక్షలు కావాలి అంతే. ఇక ఆఫీస్లో ఉన్నా దగ్గర ఉంటే మంచిగా ఉండు. గీజుగొండకి ఇట్లా తెలుసుకుంటున్నారు కదా. అంటే గీజుగొండ ఎంఆర్ఓ దగ్గర 2 లక్షలు తీసుకున్నా అని చెప్పారు. మరి 2 లక్షలు తీసుకున్నా, 20,000 తీసుకున్నా, 2 రూపాయలు తీసుకున్నా, అసలు ఆయన ఇచ్చిండా ఇయ్యలేదా? ఈ ఎంక్వైరీ కూడా జరగాలి. నేను వాళ్ళ అమౌంట్ విషయం అయితే నేను ఏం మాట్లాడలే అబ్బాయి, ఎవరి గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఏదైనా ఉంటే చెప్పినా ఇజ్జత్ పోతాయి. నా పరిస్థితి మీ సీనియర్ రిపోర్టర్లకు అందరికీ తెలుసు నేను ఎటువంటి అనేది. 2 వరకు అట్లా చేరాలి సార్. 2 అంటే ఎంత? 2 lakhs వరకు చేరాలి. 2 lakhs 2 లక్షలు సిగ్గుపడతాను. ఇంకా 2 లక్షలు అడుక్కుంటా మిట్లారా. ఈ విధంగా చేసి ఇంకా నన్ను పట్టుకొని తుపాకీ అనుకొని బెదిరించిండు. వాస్తవం ఏంటంటే తుపాకీ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే మిట్లారా, ఇవన్నీ బయటికి చెప్పాం. నా మీద చాలాసార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది. నా మీద చాలామంది కుట్రలు చేస్తున్నారు, ఇంకా నడుస్తూనే ఉన్నాయి కొన్ని కుట్రలు. ఆ క్రమంలో నాకు వెపన్ లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్డ్ వెపన్ ఉంటుంది. అయితే ఆడ పోలీసులు అక్కడ నేను విట్నెస్ ఉన్న క్రమంలో పోలీసులు వచ్చి చెక్ చేసినప్పుడు నా వెనక తుపాకీ బయటికి తీసారు. పోలీసులకు తెలియదు కదా, అయిన వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏం తెలుసు? అనకొండ పోలీసు వాళ్ళకంటే తెలుస్తుంది, యూనివర్సిటీ పోలీసు వాళ్ళకంటే తెలుస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలియదు కదా. అయితే అప్పుడు చూసిండు మనోని కన్నా అప్పుడు పడేది పిస్తోల్ మీద. ఇక పడంగానే ఇమీడియట్ వాళ్ళు అడిగినరు ఈ పిస్తోల్ ఎక్కడిది, నాటు తుపాకా ఆ తుపాకా అడిగిరు. మరి అడుగుతారు కదా పోలీసు. నా లైసెన్స్ చూసిర్రు పోలీసు వాళ్ళు, చూసి నా పిస్తోల్ నాకు ఇచ్చారు. మరి రేపు పొద్దున నన్ను చంపితే పోలీసు వాళ్ళు బాధ్యులు అవుతారా? రేపు పొద్దున నన్ను చంపితే ఈ వీళ్ళు బాధ్యులు అవుతారా? ఈ వార్త రాసినైనా బాధ్యులు అవుతారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పని చేసేటప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది పోలీసు కూడా ప్రతిదీ ఆలోచిస్తుంది. వీడి ప్రాణానికి ఎవరు రక్షణ? రేపు పొద్దున నన్ను చంపితే నా పెళ్ళాం పిల్లలు ఊకుంటారా? నా చుట్టాలు ఊకుంటారా? నా అనుచరులు ఊకుంటారా? నా ఫాలోవర్స్ ఊకుంటారా? మిట్లారా ఎవరిది వాళ్ళకుంటుంది. అది చూడంగానే నేను ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం గతంలో జరిగింది. ఒక దొంగ దొరికిండు గతంలో, ఇట్లనే బెదిరిస్తాడు అని చెప్పేసి గతంలో దొరికిండు, ఆ దొంగ దొరికిండు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకరు స్టార్ట్ చేశారు దుకాణం. రేపు పొద్దున నాకేమైనా జరిగితే పూర్తి బాధ్యత నేను చెప్తున్నా కదా, దీంట్లో ఒట్టి వదిలిపెట్టు లేదు. ఇప్పుడు ఆయననే ఈ వార్తలు ఏం చెప్పిండంటే, రాసిన వార్తల మిట్లారా ఎంక్వైరీ జరగాలని చెప్పిండు. ఎంక్వైరీ అనేది నేనే చేయిస్తా, సెల్ఫ్ ఎంక్వైరీ నా మీద చేయండి సార్, అట్లనే వాళ్ళ మీద చేయండి, 2 చేతులు దండం పెట్టి కాలు మొక్క అని ఎంక్వైరీ చేయిస్తా. పోయి ఖచ్చితంగా జరగాలి, ఎంక్వైరీ జరగాలి. అకౌంట్లో కూడా నాకెవరైనా పైసలు వేసిండా ఎంఆర్ఓ, లేకపోతే ఫలానా విక్రమ్ కుమార్ నాకేమైనా ఎంఆర్ఓ నాకేమైనా పైసలు వేసిండు, అది కూడా చెక్ చేయాలి.
నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎవరి మీద నా పైసలు వేసిన అది కూడా చెక్ చేయాలి కదా మిత్రులారా. నేను కష్టపడతా, క్లియర్గా చెప్పిన నా డ్యూటీ ఏంటిది, నా బిజినెస్ ఏంటిదో. ఆ వచ్చిన ఆ రవీంద్ర అనేది ఆయనకు కూడా చెప్పిన, ఆ జన నిర్ణయం పత్రిక అయినా కూడా. ఆయన ఎట్లా వచ్చిండు, ఇంకో పత్రిక అయినా రాయందరకు అడిగిన, ఈయన ఎవరు ఈ వార్తలు రాస్తా అంటే ఫేక్ వార్తలు రాయద్దు కదా, ఆయన కొంచెం సిన్సియరు, ఇటువంటి రాయద్దు కదా అంటే నేను మాట్లాడతాను అంటాను. అంటే మాట్లాడితే అన్నను కలుద్దాం పా అని ఇదే రాజేంద్ర అని నా దగ్గరకు వచ్చి నేను రమ్మననా, నేను ఫోన్ చేసి రవీందర్కు రమ్మననా, నేను ఫోన్ చేసి జన నిర్ణయం పత్రిక రాజేందర్కు రమ్మననా, మీకు మీరు కదా వచ్చింది నా ఇంటికి. అంటే ఏందబ్బా నేను అంతగానో అన్యాయం చేస్తే నేను నిజంగా నేను ఒప్పుకుంటా. నేను ఏం తప్పు చేయలే, ఇప్పటికి కూడా నేను అంటానా తప్పు అనేది చేయలే అబ్బా. 2 లక్షలు అంటే మా జీతం 92,000 అబ్బా. దాంట్లో పిల్లల చదువు నా గురించి తెలుసుకోవా. మీ ఇల్లు అమ్మియాన్ని సపరేక ఇల్లు అమ్మిచ్చేదాకా వదిలిపెట్టట్లేడు. వాస్తవంగా ఏంటంటే నీకు ఎవరో నా గురించి మిస్గైడ్ చేసినట్టున్నది. వాస్తవంగా నేను ఒక 10 రోజులు ఎంక్వైరీ చేసుకో నా గురించి. సార్ మీరు చెప్పింది అంటే అంత వద్దనే సార్, మీరు ఇవి చేసినట్టు అంటే 2కి ఇంకా 2 కలిపేయడానికి కూడా అడిగానే ఉన్నారు నేను. ఇది ఒక వీడియో. ఇక మనోని లలిత కళలు ఇంకా చూడండి. ఇక చూడండి ఇప్పుడు అసలు వీడియో. అన్నా చెప్పండి అన్నా. నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పా. వేసిండా పైసలు వేసిండా అవతల సరే రికార్డ్ చేస్తాను నా వీడియో, నా ఆడియో నేను చేస్తాను సంగతి అయ్యగారికి తెలియదు. నేను ఏమని చెప్పలే, ఎందుకు అట్లా ఎట్లా చెప్తాను, ఎందుకంటే ఇది రికార్డు కావాలి కదా మనకు అన్ని రికార్డ్స్ కోసం. ఇక 20 వేసి ఇప్పుడు వచ్చింది కదా లైన్లకు సుశీల్ రామిత్ర. ఈ మాత్రం లేకపోతే 20,000 నీ అకౌంట్ లేకపోతే నువ్వు ఊకున్నావా? నువ్వు ఇంకో పెద్ద మనిషిని తీసుకొచ్చిన ఆ పెద్ద మనిషి పేరు చెప్తలేను. ఇక నువ్వు ముందుకు పోతే ఆ పెద్ద మనిషి కూడా వస్తాడు. ఇది కాదు కదా జర్నలిజం. ఇదేనా ఏం నేను డబ్బులు తీసుకోమంటా నువ్వు తీసుకుంటావా? చిన్న పిల్లగా నీ పాలు తాగుతున్నావా? మేజరు కాదా నువ్వు ఒక జర్నలిస్టు? ఎక్కంచోల్లో మేము జర్నలిజం చేసినామని ఫోన్ పేలు గీల్ పేలు అని చేసుకుంటాను. డైరెక్ట్ పోయి తీసుకోపోయినా పైసలు నేను ఆగుతలేదా నేను పానం, నాకు అర్థమైతే మీరు ఆగమంటే ఇప్పుడు కాదు, రేపైనా ఎల్లుండైనా ఆగుతాను. నేను ఎల్లుండి ఉండలే కానీ మధ్యాహ్నం వెళ్ళిపోతాను. నేను 12 గంటల వరకు వెళ్ళిపోవాలి ఇక్కడ కానీ. ఓకే అన్న, రేపు మేనేజ్ చేసుకుంటావా? రేపు అన్న రేపు 10 వరకు మీకు వచ్చి ఒక పని చేయి, 10 o'clock నాగరికి వస్తావా? వస్తా అన్న. సరే నాగరికి 10 o'clock రా. 10 o'clock రా. అప్పుడు ఆయన కూడా ఫోన్ చేసి చెప్పు, నేను ఇప్పుడు ఇక ఫోన్పే ఇట్లా ఏకని చెప్పు సపరేట్గా. ఒకసారి మీరే మాట్లాడండి. మాట్లాడాలి, నన్ను మాట్లాడాలట చెప్పానే మాట్లాడుకో. మాకేమవుతున్నావు ఇలా తీసుకునేది నువ్వు ఇచ్చేది ఆయన, నాకేమవుతున్నావు అసలు? నాకు అన్న అట్లా కాదు, మీరు వచ్చారు కాబట్టి మనం మీకు ఆ ప్రాధాన్యత ఇచ్చాం. నాకు ఇచ్చిన ప్రాధాన్యత నేను నీకు పైసలు ఇస్తాను తీసుకుంటాను. నేను మీరు నాకు ఇచ్చిన ప్రాధాన్యత మీ ప్రాధాన్యత మీకుంటా అన్న, మీకుంటే గౌరవం అంతా నాకేం కావాలి. నీకు ఎంకరేజ్ చేయనే ఓమని చెప్తాను. విన్నారా మిత్రులారా? అప్పు చేస్తే మనం జైలు పంపాలి కానీ పైసలు అట్లా చెప్తే అయిపోదు అన్న. నేను అట్లా చెప్పినా కదా ఫస్ట్, మీరే పైసలు అనుకుంటే రాజధాని కూడా ఏం చెప్పినా నేను పైసలు ఇప్పుడు ఉన్నది తీసుకుని ఉన్నది. విన్నారా మిత్రులారా? అందరికీ తెలుసు ఇది, నేను ఇయ్యను తీసుకోను, అది అందరికీ తెలిసిన విషయమే. అసంపడుతుంది అన్నా కూడా నేను అసంపడుతుంది కూడా ఎంఆర్ఓ వాడు ఉన్నాడంటే కూడా నాకు అసలు సిస్టంలోనే పోనీ చెప్పు. ఆ విషయం రాజేంద్ర మాట్లాడండి. మీ దగ్గరికి ఎట్లా పట్టుకొచ్చిందో ఆయన అడగండి. మరి ఇప్పుడు ఆయన ఎవరో పట్టుకొస్తే నువ్వు నన్ను అంటాను బిడ్డ? ఆయన ఎవరో పట్టుకొస్తే నన్ను అంటానమేంది? విషయాలు చెప్పలేదన్న. మరి ఎందుకు నేను రాజేంద్ర ముంగట నీతో మాట్లాడినా కదా డైరెక్ట్. నాతో మాట్లాడుతున్నా, రాజేంద్ర ముంగట నీకేం చెప్పినా నువ్వు భలే ఉన్నావు అబ్బా. నువ్వు నన్ను మళ్ళీ నన్ను అంటావు, నన్ను మధ్యలో పెట్టకు. నేను ఇప్పుడు రేపు ఉండాలన్నా పోవాలన్నా గజ్జె పొద్దుగాల. మీరు మార్నింగ్ ఉండండి, మార్నింగ్ ఉంటే మాట్లాడదు. ఓకేనా? మార్నింగ్ ఉన్నామంటే నేను ఉంటాను కానీ నేను రాజేంద్ర ముంగట నీకు డైరెక్ట్ చెప్పినా కదా. మీరు అంటే ఒక గౌరవం నువ్వు మళ్ళీ నన్ను మళ్ళీ ఉంటా నాకు. నేను పైసలు తీసుకోను, నేను ఇయ్యాను. నువ్వు వేరే అడుగు చెప్తాడు. ఇది విషయం. అయితే ఈ పైసలు ఏంటంటే పైసలు ఇస్తా అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. అక్కడ పైసల కాడ ఆయనను ఎంఆర్ఓని ఇబ్బంది పెట్టిండు. పైసలు ఇస్తా అంటే అక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో దొరికిండు. పైసలు తీసుకొని లోపల అండర్వేర్లో పెట్టుకున్నాడు మిత్రులారా. అండర్వేర్లో పోలీసు వాళ్ళు రికవరీ చేయడానికి ఆ అండర్వేర్లో ఉన్న పైసలను రికవరీ చేశారు. ఎంత దారుణం అంటే పైసలు కాడ పెట్టుకుంటారా?
నీకు దేవుడు అంటే గౌరవం లేదు, పైసలు అంటే గౌరవం లేదు. జర్నలిస్ట్ అంటాను ఎన్నో సంవత్సరాల కాంచెలు చేసి 2 లక్షలు ఎందుకు అడుగుతాను? ఒకవేళ నేను తీసుకుందామని అన్నాను అనుకో, నీ బుద్ధి ఎటుపోయింది మరి? నేను అనలేదు మిత్రులారా, తీసుకుందామంటే నీ బుద్ధి ఎక్కడ పోయింది? నీ ఇంటికి వచ్చినా, నువ్వు నా ఇంటికి వచ్చినావా? మిత్రులారా ఇయే కాదు, ఇక ములుగు డాక్టర్ అమ్మ దగ్గర ముగ్గురు, ఒక సిఐ దగ్గర ఇంకో 2 ఎస్ఐలను బెదిరించుడు, ఆ డాక్టర్ అమ్మ దగ్గర పైసలు తీసుకోవడం, ఇంకా చాలా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ వివరాలు. ఎందుకంటే నువ్వు కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకుంటావో రూపొందించుకో, నేను కూడా కార్యాచరణ అంతకంటే ఎక్కువ రూపొందించుకోకపోతే ఈ మీసాలు సగం గీక్కుంటా, గుండు సగం చేసుకొని తిరుగుతా. ఇక పోతే నేను దళిత జర్నలిస్టులను కించపరిచిన, దళిత జర్నలిస్ట్ అని చెప్పి చేసిన, దళిత జర్నలిస్టులకు గౌరవం ఇవ్వకపోయినా చెప్పులు నానబెట్టి దళితులందరూ అనుకుంటారు. అంతేగాని ఈ పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మనం రాయచ్చు కదా అని పత్రికలు కూడా మిట్లారా ఇట్లా ఏది పడితే అది వార్తలు రాయడం వల్ల ఈ చిన్న పత్రికలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది. ఈ చిన్న పత్రికలను నిర్మూలించే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ డిజిటల్ మీడియా పేపర్ల మీద స్టార్ట్ అయింది. వీటిని నిర్మూలించే ఇటువంటి వాళ్ళు చేయటే ఈ విధంగా వసూలు చేస్తే గట్లే ఉంటుంది. అరే ఇది ఒక కుటీర పరిశ్రమ లెక్క తయారు చేసిండు ఆయన ఆ పత్రికను. మరి ఆ ఓనర్ ఎవరు నల్గొండల ఏం కథ? ఆయనకున్న పేపర్ ఏంటిది? ఈయన చెప్తాడు కదా ఓనర్ అని చెప్తాడు. ఒకవేళ ఓనర్ ఈయన కాకపోతే ఓనర్ అని చెప్తే ఇంకో కేసు అవుతుంది. ఇప్పుడు ఆయనే తవ్వుకున్నాడు, మళ్ళీ కేసు అవుతుంది. ఎంక్వైరీ పెట్టిద్దాం. ఎంక్వైరీ పెట్టించిన తర్వాత నా మీద ఏం కేసులు చేస్తారు, ఎంఆర్ఓ మీద ఏం కేసులు చేస్తారు, మరి జనరల్ పత్రిక మాదే అనడోళ్ళ మీద ఏం కేసులు చేస్తారు, మరి ఆ పత్రిక వాళ్ళ పేరు మీద లేదా ఎంక్వైరీ జరగాలి ఖచ్చితంగా. నువ్వు సీఎంఓ కాదు, పిఎంఓ కాదు, నేనే పోతా. నీకెందుకు అంత కష్టం? నీ తరపున నా తరపున నేనే రాత్తలేడరు, ఇందులో నో డౌట్. ఒక కండిషన్ మెయిల్ మీద వచ్చిన వాళ్ళు ఎట్లుండాలి మిట్లారా? ఇవా ఇంకా తప్పు జరిగినప్పుడు దాన్ని క్లోజ్ చేసుకొని పశ్చాత్తాపడి ఇక ముందు నేను తప్పు చేయను అన్నట్టుగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడద్దు కదా. ఈ వార్తలు రాష్ట్రంలో కూడా చెప్తున్నా మిట్లారా, ఆ వార్తలు రాష్ట్రంలో కూడా నాకు తెలుసు ఆ పత్రిక అయిన వాళ్ళు. ఇది పద్ధతి కాదు. ఎందుకు నేను చెప్తున్నా, మీ మీద కూడా కేసులు అయినాయి. ఏం కేసు అయింది, ఇంత యారకంచి పోలీస్ స్టేషన్లో, అవన్నీ నాకు తెలుసు. అవసరమా? నేను పేరు చెప్పలే వాటికి. నేను పేరు చెప్తే వేరే ఉంటుంది, తలకాయ నొప్పి అవుతుంది మీకు. అంత అవసరం లేదు. పేపర్లను భ్రష్టు పట్టించకండి. జర్నలిజానికి చెడ్డ పేరు తీసుకురాకండి. సమాజాన్ని మార్చేదే జర్నలిజం. ప్రశ్నించాలే, అవినీతి మీద ప్రశ్నించాలే. నీతి నిజాయితీ ఉన్నోళ్ళం పోయి పైసలు అడిగితే కాదు, ప్రజల తరపున కొట్లాడాలి. నమ్మకం పోతుంది ప్రజలకు. జర్నలిస్టులు అంటే కొంత నమ్మకం పోతుంది ఇటువంటి వాళ్ళు కాబట్టి. ఆ నమ్మకాన్ని కాపాడాలంటే మిత్రులారా జర నిజాలను నిర్భయంగా రాయండి. ఏది పడుతుంది రాద్దాం, రొమ్ములు ఇద్దామంటే కాదు. ఒకటి అవతల సైడ్ ఒకటి నాసంటోడు కూడా ఉంటాడు. సో మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి మిత్రులారా. జై హింద్, జై భారత్.